అంటే ఇప్పుడు మీరు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకెక్కడో ఒక రకమైన అసంతృప్తి మీలో అస్సలు లేదు. పేరుకుందా? నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్లోనే ఉండదు. ఉమ్. నా బ్లడ్లోనే ఉండదు అసంతృప్తి. నాకేం అసంతృప్తి అన్న, నేను కాదు కాదు, ఇక్కడున్న నాకేమైనా కావాలంటే లాక్కొచ్చుకుంటా పోయి. నో నేను సారీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ గణేష్ గారు. అన్న, అసంతృప్తి అన్నది నాకు అసలు మీకేదో కావాలి, నాకు అస్సలు అది కాదు. మీకు దొరకట్లేదన్న యాంగిల్ కాదు నేను అంటున్నాను. నేను కార్యకర్తలందరికీ న్యాయం చేయండి రా నాయన. జరగట్లేదా? అరే జరుగుతుందో జరగట్లేదో నాకు నా మనసుకు వచ్చి చెప్తున్నా. జరిగితే హ్యాపీ, జరిగితే ఫస్ట్ సంతోషపడేది నేను. కాంగ్రెస్ కార్యకర్తలు అధికారికంగా హ్యాపీగా లబ్ధి పొంది తృప్తి పడితే ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేష్. లబ్ధి పొందకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది. అవును. 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఈజ్ లైఫ్ అనేది తెలిసింది. అవును. చంద్రబాబు కంటే గొప్ప పొలిటీషియన్ ఇండియాలో ఎవరు ఉన్నాడా? నిజం చెప్పండి. నిజం చెప్పండి. ఎవరు లేరు. అంత సీనియర్ వెటరన్ పాలిటీషియన్. నిజం చెప్పన్నా. ఇండియాలో మొత్తం 40 ఏళ్ల రాజకీయ పరిణామాలను చూసిన తొనకడో బెనకడో. అవును. 72-73 ఏళ్ళలో జైల్లో వేసిన తొనకలా బయటకు వచ్చాడు బాంచేత్. జైల్లోంచి నేను ఎట్లా వస్తాడా అని ఎదురు చూస్తున్నాను టీవీలో. షూ వేసుకొని అమ్మ సింహంలా బయటకు వచ్చాడు. అవును. ఆ లోపల ఏ క్షణం చంపేస్తారని భయంతో కూడా. అవును. అంతకంటే గొప్ప ఎవరి పాసిబిలిటీ ఏం జరగడానికి ఎవరైనా ఉన్నారా? ఊరికి అడుగుతున్నా. మళ్ళీ నువ్వు ఆ గణేష్ మీ సామాజిక వర్గం నీకు అని అట్లా అనుకోకు. అలా ఎందుకు అనుకుంటా చెప్తున్నా. స్వామి చెప్పినట్టు మీ సామాజిక వర్గం వాళ్ళు ఒకళ్ళు ఓటేసారు. బాగా చెప్పావు. అందుకని నాకు ఆ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్తున్నా. ఆయన ఈసారి వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి, పనిచేసిన కార్యకర్తల దగ్గర నుంచి ఎంత బాగా చేస్తున్నాడండి. అసలు వేరే లెవెల్, నెక్స్ట్ ఇట్లాంటి ఎంత బాగా చేస్తున్నాడు పని. అవును. బికాస్ ఆఫ్ అందరూ అంటున్నారు మీ సార్ కాదు, చంద్రబాబు గారు కాదు, లోకేష్ కూడా అంటున్నారు. ఏదో ఒకటి వాళ్ళ టీమేగా, మొత్తం టీం. ఇందాక అన్నట్టుగా పేరు చంద్రబాబు నాయుడు గారిదే కదా. వాళ్ళు మంచి సలహా మంచి ఫట 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 చైర్మన్ వేసేసుకున్నాడు. ఫట 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 మన ఆఫీసులు అందరం మర్చిచాడు. ఫట 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 గత ప్రభుత్వం చేసిన తప్పులందరినీ ఎత్తి చూపే వాళ్ళందరినీ విక్టిమ్ చేసి పారేసాడు. అక్కడ తిరుపతి అన్నది ఒక్కసారి విక్టిమ్ చేసాడు. అవును, విక్టిమ్ చేశారు. అంటే వణుకు అనేది ఏంటో చూపించాడు వాళ్ళకి. బాబు మనం ధర్మంతోనే నడవాలి, మన ఆఫీసులో మన పని మనం చేయాలి, తప్పు చేయకూడదు, ఒకటి చెప్తే వినకూడదు అని చేశాడు. మేము ఎక్కడ చేస్తున్నాం? మేము చేస్తున్నాం ఇక్కడ లేదు. గత ప్రభుత్వం చేసిన వాళ్ళ ఆఫీసుల దగ్గర పని చేస్తున్నాగా. అన్న నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు. మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక 1 ఇయర్ దాదాపు 13 ఏళ్ళు పనిచేశాడు నా దగ్గర. నిన్న ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు, ఇక్కడ జాబ్ చేసుకోండి, మన సినిమా చేయట్లేదు కదా. పాపం ఆయన చాలా మంచోడు, బాగా చదువుకున్నాడు. చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. పేరెందుకులే. జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను ఆయన పాపం జీతం వేయను, ఆయనతో ఏం చేయను. ఫోన్ చేసి సార్ ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తా. సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ ఆ పని చూడండి అని చెప్తా. శ్రీనివాస్ గారు పలానప్పుడు మన పలానాది ఉంది కదా, అదేమైందో చెక్ చేయండి అని చెప్తా. అన్ని పనులు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నా దగ్గర 13 ఏళ్ళు పనిచేసాడు అన్న ప్రేమ ఉంటుందిగా. ప్రేమ ఉంటుంది, 100% ఉంటుంది. ఆ టైంలో మీరు చూపించిన ఆదరణ ఉంటుంది కదా. అవుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అంతేగా. ఆఫీసర్లు ఉన్నారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు. ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు. ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు పలానా బండ్ల గణేష్ని పంపిస్తున్నా, కొద్దిగా వీలైతే హెల్ప్ చేయండి అంటే నువ్వు చేస్తావు చేయవన్నా? చేస్తారు. అది రాకూడదు అంట నేను. అది ఎట్లా జరుగుద్ది? మరి దానిలోని మీరు అది ఎట్లా జరుగుద్ది? జరగకూడదు. మాకు జరగాలి, కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జరగాలి. ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలకే జరగాలని కోరుకుంటాను నేను. అవును, 10 ఏళ్ళు పోరాటం చేశారు. మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్లు తప్పే ఉంది. ఆఫీసర్ తప్పే ఉంది సార్. నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవిని ఉంచకూడదు. నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ప్రక్షాళన ఉండకూడదు. వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరండి అని ఒక ఆయన. పొరపాటున ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా? ఎలా అయిపోద్ది? రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతేనే రాష్ట్రం ఆగలే. ఆంధ్ర తెలంగాణ విడిపోద్ది అనుకున్నారా? విడిపోతే 2 రాష్ట్రాలు లేవు. ఎవడు పోనాడు చేసుకోవట్లే. రేపు ఇంకో 5 ముక్కలైనా ఎవడు చేయడు. ఎందుకు మరి? కేసీఆర్ పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, చచ్చిపోయినాడు మళ్ళీ పుట్టక తప్పదు. అర్థమవుతున్నావు? కేసీఆర్ నువ్వు బతకటం అనేది ఎట్లా బతుకు? నువ్వు ఇప్పుడు ఒకటి ఉన్నావు అన్న, నువ్వు జర్నలిస్ట్గా ఉన్నావు. జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్గా ఉంటావు, ఇంకో దగ్గర ఆఫీస్లో పనిచేస్తావు. కానీ నేను జర్నలిస్ట్గా మానేశాను కాబట్టి బతకనని ఆత్మహత్య చేసుకుంటావు. ఎవరు చేసుకో, గుర్తుపెట్టుకో. ఒక్కరోజు బాధపడతావు.
2 రోజులు పని చేసుకుంటాం. అవును, ఆ ఒక్కరోజు కూడా బాధపడు, ఇంకో పని చేసుకుని వెళ్ళిపోతాం ముందుకు అంతేగాని కానీ. నేను అంటున్నది అది. మరి ఎందుకు మీకు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు, దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదండి? చేస్తారేమో పెద్దవాళ్ళు, ఇప్పుడిప్పుడే బయటకు చేస్తారేమో, మరి అది నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపురం చేయమని ఇచ్చారు. 10 ఏళ్ళు దగాపడ్డ ఈ రాష్ట్రాన్ని అన్ని అయిపోయిన వాళ్ళకి అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు. బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది. మనం కాపురం సరిగ్గా చేయలేదు అనుకో మన పెళ్ళాం మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అధికారం కూడా అంతే అన్న, మనం అంతేగా. దివ్యధర పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది, మనం బాగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, చేయలేదనుకో 5 ఏళ్ళకి పంపించేస్తారు. 5 ఏళ్ళ వరకు ఆగుతుందంటారా? 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు. అంతేనా? అంటే మధ్య వినిపించే మాటలు మిడ్ టర్మ్ వస్తుంది, కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చే ఏంటన్నా వచ్చేది? 5 సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు, 5 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మా కోట వేస్తారు, బాగా చెబితే ఓడిపోతాం. అది ఈ దిశగా నడుస్తున్నాయా? పావులు కదులుతున్నాయా? పావులు అంటే బాగా జరుగుతుంది. ఒక నిర్ణయం చాలన్నా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి, ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి. అవును, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి రాజమండ్రి ఒకే నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి రావటం, ఎలక్షన్ అయిపోయింది. క్లోజ్. ఆ రోజే గెలిచారు, ఆ రోజే గెలిచారు. నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ అనేవాడు ల్యాండ్ అవ్వటము అయిపోయింది, చంద్రబాబు గారు చేయబట్టుకోవటం, ఇద్దరు నాటి రావటం, ఆ రోజు ఎలక్షన్ అయిపోయిందని చెప్పి నేనే చెప్పాను. వాస్తవం ఏదైనా అంతే. నేను హర్యానా ఉంది, లక్షల మంది కాంగ్రెస్ వస్తుందన్నారు, నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తుంది, ఓడిపోలా. మనం ఒక్క జీవితంలో మంచి చెడుకు ఒకే నిర్ణయం అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్న దాన్ని మీకున్న విశ్లేషణాత్మకమైన శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ హైడ్రా అన్నది ఏమి మైనస్ అవ్వదుగా మీకు? హైడ్రా మంచి పని అన్న, ఒకటి గుర్తుపెట్టుకున్నా, హైడ్రా చాలా మంచి పని చెప్పమంటావా? ఇప్పుడు అంటే చెరువులు నేను హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు, ఉస్మాన్ సాగర్ గండిపేటలు అన్ని పక్కన ఇల్లు కట్టారు. అవును, నేను ఒకటే అడుగుతా, నువ్వు హైడ్రా మంచిదో కాదో నువ్వు చెప్పు. ఈ చెరువులు అన్నిటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ చెరువులో కలుస్తున్నాయి, ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచినీళ్ళుగా నీకు ఇస్తున్నారు, నువ్వు తాగుతావా? నిజంగా నువ్వు తాగుతావా? అది తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు. పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి, పక్కాడు వాడు ఉచ్చబోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతామంటే హైడ్రా చెడ్డది. దీని అమ్మ హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి గాలి ఇవ్వాలి. బెంగళూరు లాగా వర్షం వస్తే మునిగిపోకూడదు, ఢిల్లీ లాగా కాలుష్యం కాకూడదు, బాంబే లాగా గజిబిజి కాకూడదు, మెడ్రాస్ లాగా వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు. మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండొచ్చు, కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం. నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లె నిద్ర, ముసీర్ నిద్ర, ఇంకో నిద్ర, ఇంకో బుధర అనొచ్చు, కానీ రాజకీయ లబ్ధికి నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికీ వేరే ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా. ఏమంటే ఇప్పుడు కొట్టేశాడు, నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా? చాలామంది కొట్టేసుకున్నా తప్పున్నాళ్ళే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకు బాధ అనిపిస్తుంది. ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి, చాలా మంచివాడండి, వీడు బ్యాడ్ లక్ అండి అని మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా. అవును, మళ్ళీ కారు ఎక్కగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని ఏమండి మా ఫ్రెండ్ చచ్చిపోతే వెళ్ళి వచ్చామండి, ఇంకేంటి కబుర్లో, నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి అనగానే అయిపోయాయి. ఇంటికి వెళ్ళి స్నానం చేసామా, గౌగా షేవింగ్ చేసుకున్నామా, టిఫిన్ చేసామా, మన పనిలో పడిపోయాం. మళ్ళీ 15 రోజు వీలైతే వస్తాం, లేకపోతే రాహం. మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏలు చూస్తే మనం చచ్చిపోయేటానికి చూడరాడు మనకి, మన పనులు అదే. అందుకని జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట గణేష్ గారు, చాలా విచిత్రంగా కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు అర్థం కాని ప్రశ్న మాత్రం అడుగుతున్నాను సుమండి. నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని. మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా, నా కొడుకు దొంగ అని నేను అనలేను, నా కొడుకు తప్పు చేసినా నేను అన్నాను. నా మనసులో ఉండే పర్సనల్గా అక్క నువ్వు అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా కానీ నేను అనలేదు. కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను, అంతేగాని నేను
విపరీతంగా ఎదురు తిరిగి మాట్లాడింది అంటే ఎందుకంటే మనం బేసిక్ గా సినిమా పర్సన్స్ మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు. మనం 30-35 ఏళ్ళగా నేను ఆవిడకి పర్సనల్ కలిసినప్పుడు చెప్తా అక్క అట్లా అనమాకలేక అని చెప్తా కానీ పబ్లిక్ అయిపోయింది. అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి, నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి, మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నది నాకు అర్థం కానిది. ఇదేం ప్రశ్న కాదు, నా సందేహం. నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేనన్నా. ఆవిడ అనుకుని ఉంటే బాగుండేది. మీరు ఆవిడ అక్క అనుకుని ఉంటే బాగుండేది. పార్టీ పొరపాటు అన్న మనుషులు నాకు పొరపాట్లు చేస్తారన్నా. అదే కేటీఆర్ గారి మీద అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళు భుజాల మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ని పేల్చడానికి ట్రై చేసిన సందర్భం అది. నేను ఆ తర్వాత దాని మీద వీడియో కూడా చెప్పాను, చాలా పొరపాటు అది. ఎందుకంటే అయిపోయింది, చిన్న కోర్టులో ఉంది వ్యవహారం, మనకి ఎందుకు లేనా. అవునా, కోర్టుకి వెళ్ళారు కదా, అవును చూసుకుంటారు అది. ముఖ్యమైన విషయం, మీరు అసలు సినిమా నిర్మాణం అన్న దానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా, అనుకోకుండా దూరం జరిగింది. అదే మరి నా గమ్యం, నాదంతా సినిమానే. తప్పకుండా సినిమాలు తీస్తా, తప్పకుండా ఇండస్ట్రీని బ్లాక్ బస్టర్లు ఇస్తా, అందులో డౌటే లేదు. అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఈ మంచి సినిమా తీస్తే అన్న ఎంట్రీ ఎట్లా ఉండాలంటే, ఎంట్రీ ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండకూడదు, అట్లా ఉండాలి, అట్లా తీయాలి. ఏదో సినిమా తీయటం ఎంతసేపు అన్న, రోజు 10 క్లాపులు కొట్టచ్చు. కరెక్ట్. బట్ చిరంజీవి గారితో మీరేమి ప్లానింగ్ అవకాశం లేదా? మీరు అడిగారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి అని. అట్లా మనం అది నేను అనుకుంటున్నా కదా, వాళ్ళు అనుకోవాలిగా. అట్లా అదేముంది కానీ చిరంజీవి గారు ప్రజలు తెలుగు జాతికి సన్నిహితులు. అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నాను రియాక్ట్ అయ్యే మహోన్నత వ్యక్తి మెగాస్టార్. కాదు, జర్నలిస్టులు కానీ ఒక ఏ ప్రొడక్షన్లో రంగం కానీ ఎవడున్నా కానీ, అందుకని దేవుడు ఆయనకు అన్ని ఇచ్చాడు, ఆ స్టేటస్ ఇచ్చాడు. మంచిత నడుస్తుంటే నేను అంటా కదా, ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ రా నాయన, లిమిటెడ్ పీస్. అది భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ పీస్లో ఉంటాయి కొన్ని, అందులో ఆయన చిరంజీవి అనేది ఒక లిమిటెడ్ పీస్. చిరంజీవి పుట్టాడు, ఆయనతో పాటు వచ్చిన సమకాలీకులు అందరూ, ఆయనతో వచ్చిన వాళ్ళందరూ ఎట్లున్నారు, ఆయన ఎట్లున్నాడు. నేను ఈ ప్రశ్న మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ కంటెంట్ మీద నేను రాసిన కంటెంట్లు ఉన్నాయి, నేను వీడియోలు చెప్పినవి ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి. చిరంజీవి గారికి భారతరత్న రావడం మీద మీ తాలూకు ఒపీనియన్ ఏంటి చెప్పండి. రావడం అది ఆయనకు మన భారతరత్న గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది అన్న. ఆయన భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు అంటే ఇవ్వాలి. ఏంది సార్, ఎక్కడ మనిషి ఆయన, ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం వచ్చాడు, ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి, ఒక వ్యవహారం. మన భారతరత్న గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటిని చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు. బ్లడ్ బ్యాంక్ కాదు, ఒకటి కాదు, ఒక క్యారెక్టర్ అండి, ఒక అచీవర్, ఒక మనిషి, ఒక మానవత్వం, ఒక మంచితనం, ఒకడిని సమాజ సేవ అని పక్కన పెట్టన్నా. చాలా మంది అన్ని చేయటం కాదు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన డెఫినెట్గా వస్తుంది. అంటే బాలయ్య బాబు గారికి పద్మవిభూషణ్ అని అదొకటి న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వాడిగా జరుగుతున్నాయి. అర్హత ఉంది, వస్తుంది 100%. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే భారతరత్న వయసు మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా, 200% వస్తున్నా. 200% మెగాస్టార్ భారతరత్న వస్తుంది, తీసుకో. అవును, ఈ మన తెలంగాణలో అవార్డుల గురించి అసలు మాట్లాడట్లేదు. చేస్తున్నారు బట్టి అన్న మన 4-5 మీటింగ్లు పెట్టాడు. గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. సార్, నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటలు, కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న. మీకు అర్థం కావట్లా, ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు. మీరు మరీ ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉందన్నట్టు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉండటం వల్ల ఎవరు పడతాడు మాట్లాడుతున్నారు. కానీ మా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు అదే ఆఫీసర్లను కంటిన్యూ చేసి వాళ్ళు చేసినట్టుగా దాని మీద మాకు ఉంటుంది. కానీ కాంగ్రెస్ బ్యూటీ ఎంత గొప్పదండి, కాంగ్రెస్ పార్టీ. ఎవరినైనా అద్భుతంగా చేస్తే ఒకటితో. ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్, వేరే రాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా వేరే పంతిపట్ల ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కన మంత్రులందరూ ఇట్లా నుంచొని దూరం నుంచొని ఉంటారు. అవును, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే పక్కన మంత్రులందరూ సమకాలికులు
కొలీగ్స్. అదే ఆ ఫ్యూడలిజం లేదు. హెడ్ మాస్టర్కి మాస్టర్కి తేడా ఏముంటుంది? ఏం లేదు. వాళ్ళు పిల్లల క్లాసులు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. వీళ్ళు చెప్పాలి. హెడ్ మాస్టర్కి అంత బ్యూటీ కాంగ్రెస్ పార్టీ. దానిలో డౌట్. మీరు కాంగ్రెస్ పార్టీని ఊరికే కాంగ్రెస్ పార్టీ అది ఇది అంటే నాకు అనిపిస్తుంది ఏదైనా కాంగ్రెస్ పార్టీని అంటారా అనుకుంటాను నేను. అదే అంటే ఏం లేదు, ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం దాని తాలూకు ఇంపాక్ట్, దాని తాలూకు అది ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మా వాళ్ళు కరెక్ట్గా వాడాలి, జనంలోకి పంపించాలి, జనంలోకి ఎక్స్పోజ్ చేయాలి. ఒరే నాయన గతంలో ఇది ఇప్పుడు ఇది మీరు ఆలోచించుకోండి. పదవులు రాగాలి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నాకు పదవి వచ్చింది కదంటే కాదు. పదవి వచ్చిన ప్రతి ఒక్కడికి పదవి అనేది అలంకారంగా కూడదు. AK-47 గన్నిస్తే సైనికులు అవకాశాన్ని గన్తో టక్ 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 కాల్చి చేస్తుండాలి. శత్రు శేషాన్ని నాశనం చేయటమే పదవి. కరెక్ట్. శత్రు శేషాన్ని నాశనం చేయకుండా పదవి రాగాలి ఇంట్లో పడుకుంటే ఎట్లన్నా కాదు, యుద్ధం చేయడానికి అది ఒక ఆయుధం. ఏదో ఆయుధానికి మీకు ఇచ్చిన లైసెన్స్ అది. AK-47 మీ చేతిలో పెట్టారు. AK-47 చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే తుడుచుకొని పెట్టుకోవడానికి కాదు. AK-47తో శత్రువులను కాల్చేయమని చెప్తున్నారు. కాదండి, కాల్చండి మీరు. కాదు మీరు, నేను ఇప్పుడు మీ ఇందాక మీ రూమ్ లో చూసాను, అన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ లాగా మీరు బుక్స్ చదువుతారా? నాకు ఇష్టమైంది అదే అన్న. అవునా? నేను రోజు 4-5 పేజీలను ఏదో ఒక బుక్ చదువుకుంటాను. నాకు ఇష్టం. అదే అంటే మీ మాటకారితనం కదా. నా బుక్ చదివితే ఏదో వాస్తు చరిత్ర అన్న గొప్పదే నాగేంద్రన్న. పెద్ద పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్న. వాళ్ళు రాసిన ప్రతి వరడు మనం ఎప్పటికి అప్డేట్ కావాలన్నా. మన చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా అని ఒక ఫోన్ ఉండేది. అవును, నోకియా. గుర్తుంది. ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోన్ ఎందుకు లేదండి ఇప్పుడు? ఎన్నో మారిపోయి ఎన్నో మారిపోయి కదా. యాపిల్ ఫోన్ ఇప్పుడు 16వ వెర్షన్. అవును. ఆ యాపిల్ ఫోన్ రాగాలి అక్టోబర్లో వస్తుంది, సెప్టెంబర్లో అక్టోబర్లో. ఒక 1 మంత్ నుంచి నాకు ఫోన్ కావాలి, ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం? అప్డేట్ చేస్తాడు. మనం కూడా అప్డేట్ కావాలన్నా. మనం యాపిల్ ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి. మనిషి అప్డేట్ కాకపోతే ఎవరు పట్టించుకుంటాడన్నా? మేము 20 ఏళ్ల ముందు నోకియా ఫోన్ ఇట్లా కొనుక్కున్నామండి. చాలా సెంటిమెంట్ అండి. ఆ ఫోన్ రాగానే నాకు బ్లాక్ బస్టర్ వచ్చిందండి, ఆ ఫోనే వాడతానండి అంటే కుదరదు. ప్రతి మనిషి, ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత అప్డేట్ కావాలి. చిరంజీవి గారు మేము వచ్చిన కొత్తలో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు బీరమస్తాన్ రావు వాళ్ళు డైరెక్షన్ చేశారు. ఆ రోజు అప్పట్లో ఖైదీకి కోదండరామరెడ్డి గారు నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కోదండరామరెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు. ఈరోజు ఎవడు ఆయన సమాజానికి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ఇండస్ట్రీకి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ప్రజలకు కావాలని బ్లాక్ బస్టర్. ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే కొన్ని 100,000 కుటుంబాలు హ్యాపీగా ఉండడానికి కావాలి బ్లాక్ బస్టర్. అవును. అందుకని దాని కరెక్ట్ వెపన్ అప్డేట్ అయిన వస్తువుని తీసుకురావాలి. ట్యాబ్లెట్ కొన్నప్పుడు చాలా వాల్యుబుల్లేనన్నా. ఎక్స్పైర్ అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ వాల్యూ విషం అవుద్ది కదా. మరి విషాన్ని వేసుకుంటాం. మేము డబ్బులు పెట్టుకున్నాం ఏదో పొరపాటును వచ్చిపోయాం, ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గర పనిచేస్తలేని వేసుకుంటే ప్రాణం పోద్ది. అట్లాగే అప్డేట్ కాని వాళ్ళు డేంజరస్. అంతేగా, వాస్తవం కదా. అప్డేట్ డైరెక్ట్ ఇప్పుడు ఎవడైనా కసితో ఉన్నట్టుతో పనిచేయాలన్నా. అవును. రిలాక్స్ అయినట్టుతో పనిచేస్తే ఎందుకు చేయాలి? నాకు బ్లాక్ బాస్టర్ నా చేతిలో ఉందండి. నేను బ్లాక్ బాస్టర్ నేను చెప్పింది జరగాలి. మనం చెప్పింది జరగాలనుకున్న వాడికి బ్లాక్ బాస్టర్ వస్తుంది. నేను చెప్పింది జరగాలని బ్లాక్ బాస్టర్ వచ్చినా రెండోది రాదు. నేను చెప్పింది జరగాలి, మనం చెప్పిందే జరగాలి. నేను చెప్పిందే జరగాలి అని సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది అధపాతాళం గెలిపోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు రాజ్యాలు కోల్పోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోయారు. మనందరం కలిసి చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు కూడా నెంబర్ 1 ఉన్నారు. ఉదాహరణ అదానీ కంపెనీ కానీ, అంబానీ కంపెనీ కానీ, ఏదైనా కానీ టీం వర్క్ అనేది గొప్పదన్నా. నేను ఒక్కటి చెప్పింది జరగాలి, మీరందరూ చేయండి అంటే ఒకటేనన్న జీవితంలో. సింహాలన్నీ ఉన్నాయన్న, ఓ పక్క అన్ని గాడిదలు ఉన్నాయన్న. 2 ఫైటింగ్ పెట్టాం. ఎవరు గెలుస్తారా? నిజం చెప్పు. సింహాలు కదా. ఈ సింహాల టీంలో ఈ గాడిదని తీసుకొచ్చి ఒకరిని కెప్టెన్గా పెట్టి, ఈ గాడిదల టీంకి తీసుకొచ్చి సింహాన్ని పెట్టి పోటీ చెప్పి నడిపించేవాడు ఒక దమ్మున్నాడై ఉండాలి. నడిపించేవాడు దమ్మున్నాడై ఉండాలి. కరెక్ట్. సింహాలందరికీ వాడు కెప్టెన్. సింహాలన్నీ ఉంటాయి. గాడిద మీరందరూ వెనక్కి తిరగండి, నన్ను సింహాలన్నీ వెనక్కి తిరుగుతాయి. ఈ సింహం మీరన్నీ వెనకాల పరిగెట్టిస్తుంది. అది గుర్తుపెట్టుకో. అంటే నడిపించే నాయకుడు, శాసించేవాడు, హీరో వాడు, అది ఉండాలి. వాస్తవా కాదు? అది 100%. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా లీడ్ చేశారు, ఏ విధంగా నడిపించే కెప్టెన్, ఇప్పుడు సినిమా హీరో అనేవాడు వ్యాపారం, ఆయన కరెక్ట్గా ఉండాలి. అవును.
ఎంతమంది పక్కన ఏమున్నా కానీ లైఫ్ లాగా వెళ్ళిపోతాడు కదన్నా. అవును 100% లాక్కెళ్తా. నువ్వు అద్భుతం, ది బెస్ట్ ఒక డైరెక్టర్, ది పీక్ డైరెక్టర్ ఒకరిని పెట్టి, ఒక అద్భుతమైన ఫైట్ మాస్టర్ని పెట్టి, అద్భుతం అసలు ఇండియాలో వరల్డ్లో ది బెస్ట్ గ్రాఫిక్ అని పెట్టి, ది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ని పెట్టి, అద్భుతమైన టీంని పెట్టి, పేర్లు ఎందుకులే, ఒక హీరోగా పెట్టి సినిమా సాటిద్దా? కాదండి, మీరు కూడా మొహమాట పడితే బాధపడకూడదా? అదే అంటే సెటప్ ని బట్టి హీరో ఉండాలి. అదే హీరో దమ్మున్నాని పెట్టి అందరు కొత్త పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టచ్చు. అంతే కదన్నా, ఏముంది ఎప్పుడు 100% చెప్పినవన్నీ చెప్పాను కదా. ఎప్పుడు మీరు నేను ఫోన్ లో మాట్లాడినా ఇదే మాట అంటాను. మీరు మాట్లాడే మాటలన్నీ అక్షర సత్యాలు, ఆణిముత్యాలు. నాకు వాటికి రూట్ దొరికింది. అంటే ఈయన నార్మల్ గా ఎవరి దగ్గరికైనా ఏదైనా ఫిలాసఫర్ దగ్గరికి, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తుంటాడా, లేకపోతే ఆధ్యాత్మిక గురువు ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళే టైం నాకు ఉండదు. అదే అన్న, ఇంత బాగా ఒడుపుగా ఎలా నాకు మార్నింగ్ ఇవాళ సమాధానం దొరికింది. ఆ గది నిండా పుస్తకాలే. నేను మా వాళ్ళకి చెప్పా, షూట్ చేయండి, అవన్నీ చూపిద్దాం ప్రపంచం. ఎందుకంటే లేకపోతే నాలెడ్జ్ అన్నది అది ఊరికే ఏదో అడవిలో చెట్టులా పెరిగేది కాదు. నాలెడ్జ్ అన్నది దానికి చిన్న పెంపకం, దానికి చిన్న నారు నీరు ఉంటేనే నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఉంటే ఇక్కడ మాట జనాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని, తెలిసి తెలియకుండా మాట్లాడటం చాలా ఈజీ అని చెప్పి చాలా ఈజీ చెప్పారు కదా. నువ్వు తెలిసి వాడితో సమాసం చేసి, వాడితో ఫ్రెండ్షిప్ చేసి, వాడితో ఇంటరాక్ట్ అయ్యి వాడి వల్ల నువ్వు నష్టపోయి మాట్లాడటం వేరు. ఎవరో పలానాడు ఎక్కడో ఉన్నాడు ఆడమ్మా అంటే తప్పు కదా. మీ విషయంలోనే జరిగింది అది. ఒక ఆఫీస్ లో మీ గురించి టాపిక్ ఎన్ని అన్నా, ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి 100 మంది మాట్లాడుకుంటారు, పవన్ కళ్యాణ్ గురించి 1,00,000 మంది మాట్లాడుకుంటారు, చంద్రబాబు గురించి మాట్లాడుకుంటారు. అవన్నీ మనం ఎక్కడ పట్టించుకుంటాం? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.